ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. ఇప్పటికే వైసీపీ సిద్ధం సభలతో కేడర్లను ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేస్తుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికల సమర శంఖం పూరించాలని చూసినా వారి జెండాకి జనాదరణ దక్కలేదు. ఇక త్వరితలోనే ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. ఈ తరుణంలో పలు సర్వేలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన పలు సర్వేలు వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని వెల్లడించాయి. ప్రతిపక్షాల పొత్తులతో కలిసి వచ్చినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని సర్వేలో చెబుతున్నారు. ఏపీలో ఎన్నికలకు సంబంధించి తాజాగా మరో 2 సర్వేలు విడుదలయ్యాయి. వీటిల్లో కూడా వైఎస్ఆర్సీపీది ఘన విజయమని తేలిపోయింది. నేరుగా అందుకున్న నగదు, అవినీతికి తావులేని పారదర్శక పాలన వైసీపీకి పాజిటివ్గా మారాయని సర్వేలు చెబుతున్నాయి. ఇక తాజాగా జీ న్యూస్ మ్యాట్రైజ్ పోల్ సర్వే ప్రకారం వైసీపీ 19 లోక్సభ స్థానాలు దక్కించుకుంటుండగా టీడీపీ కేవలం 6 స్థానాలకే పరిమితం కానుంది. అలాగే జానాదార్ ఇండియా సర్వే ప్రకారం వైసీపీ 125 అసెంబ్లీ స్థానాలతో మరోసారి అధికారంలోకి రాబోతుంది. టీడీపీ జనసేన కూటమి 50 స్థానాలకే పరిమితం కానుంది. అలాగే ఈ సర్వే ప్రకారం వైసీపీ 17 లోక్సభ స్థానాలు గెలవనుండగా టీడీపీ కూటమి 8 స్థానాలతో సరిపెట్టుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనితీరుపై ప్రజలు ఎంతో విశ్వాసం ఉంచారని తాజా సర్వేల ద్వారా స్పష్టమవుతుంది. సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల తాము సంతృప్తిగా ఉన్నట్లు ప్రజలు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ పనితీరు బాగుందని దాదాపు 62% ప్రజలు మద్దతిచ్చారు.